బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ పై ఈ నెల 28న పార్లమెంట్ లో చర్చ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పై 32 గంటల పాటు చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటలు చర్చ జరగనుంది. లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. రాజ్యసభలో ఈ నెల 29న రాజ్యసభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో చర్చలో రాజ్నాథ్, జైశంకర్ పాల్గొనున్నారు. రెండు సభల్లో ఆపరేషన్ సింధూర్ పై మోదీ మాట్లాడనున్నారు. లోక్సభలో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించిందని రిజిజు వెల్లడించారు. విపక్షాలు ఎన్నో సమస్యలు చర్చించాలని అనుకుంటున్నారని, అయితే వీటిలో ఆపరేషన్ సింధూర్ ను ముందుగా చర్చించేందుకు అందరూ అంగీకరించారు. ఆపరేషన్ సింధూర్ పై ఈ నెల 28న పార్లమెంటులో చర్చ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పై 32 గంటల పాటు చర్చ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్సభలో 16 గంటలు, అలాగే రాజ్యసభలో కూడా 16 గంటల చర్చ జరగనుంది. లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. ఈ నెల 29న రాజ్యసభలో కూడా చర్చ జరగనుంది. రాజ్యసభలో చర్చలో రాజ్నాథ్, జైశంకర్ పాల్గొనున్నారు. రెండు సభల్లో ఆపరేషన్ సింధూర్ పై అలాగే మోదీ మాట్లాడనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 21న ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన దగ్గర నుంచి ఏ ఒక్క అంశం పైన కూడా పార్లమెంట్ లో చర్చ జరగలేదు. ముఖ్యంగా విపక్ష సభ్యుల ఆందోళన మధ్య ఈ నెల 21న ప్రారంభమైనటువంటి వర్షాకాల సమావేశాలు వాయిదాల పర్వం కంటిన్యూగా కొనసాగుతూనే వచ్చింది. ఆఖరికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని పార్లమెంట్ అన్ని పార్టీల సభ్యులతోటి ఆయన ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో సహకరించాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే విపక్ష సభ్యులు ఈ నెల 21న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా విపక్ష సభ్యుల మధ్య విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అంటే ముఖ్యంగా 3 అంశాలపైన ప్రధానంగా డిమాండ్ చేస్తూ వాటిపైన చర్చించాలని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే చర్చించేందుకు అధికార పార్టీ ముందుకు వస్తున్నప్పటికీ కూడా విపక్ష సభ్యులు ద్వంద్వ వైఖరి కనపరుస్తున్నారని చెప్పేసి కూడా మండిపడ్డారు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. అయితే ముఖ్యంగా విపక్ష సభ్యులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశాలు ఏంటంటే, ఒకటి పహల్గామ్ ఘటన ఏదైతే ఉందో ఆ పహల్గామ్ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా పార్లమెంట్ లో ఇటు లోక్సభలో, రాజ్యసభలో చర్చించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే దాని తర్వాత ఇక ఆపరేషన్ సింధూర్ పైన కూడా చర్చించాలని చెప్పేసి కూడా విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. అటు లోక్సభలో, రాజ్యసభలో ఆందోళన చేస్తున్నప్పుడు వెంటనే వాయిదా పర్వం కొనసాగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా ఖచ్చితంగా విపక్ష సభ్యులు ఏ అంశం అయితే ప్రధానంగా చర్చించాలని చెప్పేసి అంటున్నారో వాటిపైన చర్చించేందుకు సిద్ధమవుతుంది పార్లమెంట్. సో ఇక ఆపరేషన్ సింధూర్ పైన ఈ నెల 28న లోక్సభలో చర్చ జరగనుంది. లోక్సభలో ఈ యొక్క అంశం పైన చర్చించేందుకు మొదటగా రాజ్నాథ్ సింగ్ ఈ యొక్క అంశాన్ని ప్రారంభించిన తర్వాత వాటిపైన దాదాపుగా విపక్ష సభ్యులకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానిపైన చర్చిస్తారు లోక్సభలో. ఇక ఆపరేషన్ సింధూర్ పైన 29వ తారీఖు రోజు రాజ్యసభలో కూడా చర్చ జరుగుతుంది. రాజ్యసభలో చర్చలో పాల్గొన్నారు రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా మనకి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఉభయ సభల ఈ అంశాలపై 16 గంటల పాటు ఈ 2 అంశాలపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే 8 గంటల పాటు లోక్సభలో చర్చ జరుగుతుంది, 8 గంటల పాటు రాజ్యసభలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఓన్లీ ఆపరేషన్ సింధూర్ పైన. ఎందుకు ఆపరేషన్ సింధూర్ పైన ఇంత ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఏంటంటే, వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ఈ నెల 21న ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఏ ఒక్క అంశం పైన కూడా చర్చ జరగలేదు. ప్రధానంగా విపక్ష సభ్యులు మాత్రం ఆపరేషన్ సింధూర్ ని
పైన చర్చించాలని చెప్పేసి పట్టుబడుతున్నారు కాబట్టి అందుకు కొంత సమయం ఇచ్చి మరీ చర్చించేందుకు కూడా అధికార పార్టీ సిద్ధమవుతుంది. సో అందుకని దాదాపుగా లోక్సభలో 8 గంటల పాటు చర్చ జరగనుంది. చర్చ అంశాన్ని ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ చర్చ అంశాన్ని ప్రారంభించనున్నారు లోక్సభలో రాజ్నాథ్ సింగ్. అదేవిధంగా ఈ నెల 29న అదే అంశంపై మళ్ళీ ఆపరేషన్ సింధూర్ పైన రాజ్యసభలో కూడా చర్చ జరగనుంది. ఆ అంశం పైన కూడా అక్కడ మన భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. గత 5 రోజులుగా ఉభయ సభలు విపక్ష ఆందోళన మధ్య ఆపరేషన్ సింధూర్ అదేవిధంగా బీహార్ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి కూడా చర్చించాలని పట్టుబడుతున్నారు కాబట్టి 2 అంశాలు ముఖ్యంగా ఈ 2 అంశాలపైన కూడా పార్లమెంటు సమావేశాల్లో వర్షాకాల సమావేశాల్లో భాగంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా మనకి అంటే ఈ నెల 21న ప్రారంభమైన తర్వాత వరుసగా ఏ ఒక్క అంశంపై ఇంతవరకు పార్లమెంట్ లో చర్చ జరగలేదు. దేశ ప్రజలందరూ కూడా పార్లమెంట్ సమావేశాలు అనగానే ఏదైనా ప్రజలకు మేలు జరుగుతుందేమో అని చెప్పేసి కూడా కొంత ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఏ అంశం పైన చర్చ జరుగుతుంది పార్లమెంట్ లో ఏంటి అనేది కూడా చూస్తుంటారు. కానీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాయిదాల పర్వం కొనసాగుతూనే వస్తుంది కాబట్టి ఆఖరికి మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షుడైన అన్ని పార్టీల ఎంపీలతోటి కొన్ని కీలకమైన సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సహకరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఇంతవరకు ఏ ఒక్క అంశం పైన కూడా చర్చ జరగడం లేదు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య వాయిదాల పర్వం కొనసాగుతూ వస్తుంది కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా సహకరించండి, ఏ అంశం పైన చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడంతో అందుకు ఈ నెల 28న ఆపరేషన్ సింధూర్ విపక్ష సభ్యులు ప్రధానంగా పట్టుబడుతున్నటువంటి అంశం ఏంటంటే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అంటే అసలు ఏంటి అందరూ తెలిసిన విషయమే. పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ టెర్రరిస్టులు కొందరు భారత్ వైపు చచ్చుకొని వచ్చి పహల్గామ్ లో కాల్పులు జరిపితే అందులో అందరూ తెలిసిన విషయమే చనిపోయిన సంగతి. తర్వాత ఎక్కడి నుంచి అయితే వస్తున్నారు ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు, ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా మనము గుర్తించి ముఖ్యంగా POK పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఈ యొక్క ప్రాంతాలలో టెర్రరిస్టులు ఉన్నట్టు కూడా గుర్తించి వారిపైన దాడులు చేశాము. దాని పేరు ఆపరేషన్ సింధూర్. అది మధ్యలోనే మనం అది ఎందుకు ఆపేయాల్సి వచ్చింది ఏంటనేది ప్రధానంగా విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు, చర్చించాలని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా దీనిపైన ఎందుకు ఆపాల్సి వచ్చింది, ఎందుకు మనం అసలు ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టాల్సి వచ్చింది, పాకిస్తాన్ పైన యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశం పైన కూడా ప్రధానంగా అటు లోక్సభలో అటు రాజ్యసభలో ఈ నెల 28 మాత్రం లోక్సభలో ఈ అంశం పైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ పైన 29న రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.